హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో క్యాబేజీ 65 ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను క్యాబేజీ పకోడీ కోసం ఒక క్యాబేజీని తీసుకున్నాను. ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. మనం ఉల్లిపాయ పకోడీకి ఏ విధంగా అయితే తురుముకుంటామో ఆ విధంగా తురుముకొని తీసుకోవాలి. ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక్కడ నాకు క్యాబేజీ తురుము అనేది 4.5 కప్పుల వరకు వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునే కొద్దీ క్యాబేజీలో నుంచి నీళ్ళు అనేవి ఊరి బయటకు వస్తుందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనం పకోడీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత క్యాబేజీ పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అలానే క్యాబేజీ పకోడీ కూడా అలానే వేసుకోవాలి.
ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలానే మొత్తం అంతా క్యాబేజీ తురుముని పకోడీల్లా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసుకొని ఫ్రైలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన క్యాబేజీ 65 రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ 65ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.